మన చంద్రబాబు గారు వచ్చే ఏడాదికి ఏదైతే మన ఇంటిపైనే దిగచ్చు లాంటి మాటలు మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యూఏవి రీసెర్చ్ సెంటర్తో టైప్ అయింది. ఆల్రెడీ డాక్టర్ కలాంది ఇక్కడ మనకి మెడి హబ్ ఉంది విశాఖపట్నంలో. ఒక ఇంజక్షన్ సూది దగ్గర నుంచి సిటీ స్కాన్ల దాకా తయారు చేసేవన్నీ కంపెనీలు, వందల కొద్ది కంపెనీలు ఆ రోజుల్లోనే నరేంద్ర మోడీ వాళ్ళ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయించడం. 2018కి ముందే అది స్టార్ట్ అయింది. 2018-19 మధ్యలో అది అంటే శంకుస్థాపన చేయడం. 2019 కల్లా లోపే ఇనాగరేషన్ కూడా జరిగిపోయింది. అప్పటికి చంద్రబాబు గారు బీజేపీతో విభేదించడం వలన ఇనాగరేషన్కి పార్టిసిపేట్ చేశారు, కానీ దాన్ని బాగా ప్రచారం చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి మెడి హబ్ అది. డాక్టర్లకు కావాల్సినటువంటి మెడికల్ సూది దగ్గర నుంచి అన్ని రకాలు తయారు చేసేటటువంటి అనేక కంపెనీలు అందులో ఉన్నాయన్నమాట. వాళ్ళకి అంత కాంటాక్ట్స్ ఉన్నాయి డాక్టర్ అబ్దుల్ కలాం టీమ్కి, ఆ ట్రస్ట్కి. ఇప్పుడు ఆ డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యూఏవి రీసెర్చ్ సెంటర్ అన్నటువంటిది ప్రపంచ మొట్టమొదటి లాంగ్ రేంజ్ హ్యూమన్ క్యారింగ్ డ్రోన్ అంబులెన్స్ అన్నటువంటిది స్టార్ట్ చేయబోతోంది. దాని మీద పరిశోధనలు పతాక స్థాయికి చేరున్నాయి. అవి ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఆచరణలో పెట్టేటట్టు, అంటే అంబులెన్స్లు ఇప్పటిదాకా బై రోడ్డు తీసుకెళ్తారు కదా, బై ఎయిర్ అంబులెన్స్ అన్నమాట. ఫస్ట్ లాంగ్ రేంజ్ హ్యూమన్ క్యారింగ్ డ్రోన్ అంబులెన్స్లకి రెడీ అవుతున్నారు. ఇవి సెకండ్ ఫేజ్లో ఇళ్ళ దగ్గర దిగేటట్టు అన్నటువంటి చంద్రబాబు. కాకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా అది ప్రచారం జరుగుతుంది, కానీ ఆచరణలోకి రాలా.